సిద్ధార్థ్ రెడ్డి. కబడ్డీ బాగా ఆడారు కదా, క్రికెట్ ఆడారు, వాలీబాల్ ఆడారు, కబడ్డీ ఆడతారనుకుంటా కదా. రోజా గారు పడ్డారు, ఏమోనండి టైటిల్. కబడ్డీ ఆడతా రోజా గారు పడ్డారు పాపం, కబడ్డీ అని. మరి అట్లాగే ఆ డిపార్ట్మెంట్లో కూడా అట్లాంటి పరిస్థితి ఏర్పడినట్టుంది. ఆల్మోస్ట్ ఇప్పటికే ఒక రిపోర్ట్ ఇచ్చినట్లుంది. దాంట్లో చాలా క్లియర్గా విత్ డేటా తోటి కొనుగోలు అయిన తర్వాత ఆ అమౌంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అనేది సాక్ష్యాధారాలతో సహా ఇచ్చారట. దాని మీద మరి ఇప్పుడు ఏం కేసు నమోదు చేయబోతున్నారు, ఏంటి, ఎవరెవరిని దీంట్లో అరెస్ట్ చేయబోతున్నారు అనేటువంటిది కూడా చూడాల్సింది ఉంది. మధు ఉన్నారని. మధు సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఎవరు ఆట ఆడారు, ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఆటకు పేరు అయితే లేదు సార్. ఆటకు సంబంధించి పేరు అయితే పెట్టలేదు, కానీ 115 కోట్ల 20 లక్షల రూపాయలకు సంబంధించి ఆట మాత్రం బాగా ఆడారు సార్. రోజా కావచ్చు, బైరెడ్డి కావచ్చు, వాళ్ళిద్దరికి అప్పుడు గొడవ జరిగేది కదా, ఇద్దరికి పడేది కాదు కదా. కానీ ఆట కదా సార్, ఆటలో పడదు కదా సార్. అదేలే. సో ఆటలు అంటే 2 టీములు ఉంటాయి కదా, పడినప్పటికీ కానీ మొత్తానికి ఆటలో వచ్చినటువంటి వాటా మాత్రం బాగా పడింది సార్. ఇద్దరికి బ్రహ్మాండంగా కూడా సరిపోయాయి. అసలు ఏం జరిగిందా ఇది మొత్తం, దీనికి సంబంధించి నివేదిక కావాలంటూ కూడా విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఆదేశాలు ఇస్తే వాళ్ళు ఎంక్వైరీ చేశారు సార్. ఆ ఎంక్వైరీ చేస్తే గేమ్స్ ఆడిచ్చారంట. ఆ క్రికెట్ ఎగ్జాంపుల్ క్రికెట్ బ్యాట్లు ఇచ్చారు సార్. అవి ఏంటంటే కరెక్ట్ గా 6 కొడితే బ్యాట్ వచ్చి కింద పడుతుంది, బాల్ పోయి పడట్లేదు సార్ పైన. ఇదేందిరా, ఇప్పుడు బ్యాట్లు ఇచ్చారు కదా సార్, ఆ బ్యాట్లు వచ్చేసి బౌలర్ వచ్చేసి బౌలింగ్ వేసాడు. బౌలింగ్ వేసినప్పుడు 6 కొడదామని బ్యాట్స్మెన్ కొడితే బాల్ బైక్ పోలేదు సార్, బ్యాట్ కిందికి పోయింది. అంటే రోజా గారు కొడితే మరి అంత మాత్రం స్ట్రాంగ్ గా ఉండిద్దనే ఉద్దేశం అనుకోవచ్చు కదా. అంత క్వాలిటీ కూడా ఉన్నాయి సార్ అవి. రోజా గారు స్ట్రాంగ్ గా కొట్టారని అనుకోవచ్చు కదా అంటున్నా. ఖచ్చితంగా సార్. అసలు రోజా గారు కొడితే ఆమె డెఫినెట్ గా కూడా ఆమె స్టామినాకి కొడితే మొత్తం బ్యాట్ ఇరిగిపోయింది, బాల్ కూడా ఎక్కడ పడిపోయింది తెలియట్లేదు. అసలు మొత్తం డబ్బులన్నీ కూడా ఏమైపోయాయి కూడా గుర్తుపట్టలేకపోయారు సార్. ఇదంతా కూడా ఒక పక్క పెట్టి సార్, వాటర్ బాటిల్ స్నాక్స్ భోజనాలకని చెప్పి వెళ్తే 20 లక్షలే సార్. ఏదైనా ప్రోగ్రామ్ జరిగితే అక్కడికి వచ్చారా, తిన్నారా లేదా తర్వాత సంగతి. 20 లక్షలు భోజనాలకి వీటన్నిటికీ మొత్తం లెక్క అంతా తీస్తే పంచుకున్నారు అనేటటువంటి విజిలెన్స్ రిపోర్ట్ అయితే డీజీపీ టేబుల్ పైకి ఈ రోజు వెళ్ళింది సార్. ఏసీబీకి ఈ ఫైల్ అంతటిని కూడా పంపించబోతున్నారు. ఎవరెవరి డబ్బులు ఎలా వెళ్ళాయి అనే దాని మీద ఇక పైన ఏసీబీ కేసు నమోదు చేయబోతుంది సార్. రైట్. థ్యాంక్ యూ.